ఓం శాంతి. మీకు జీవితంలో ఏం కావాలో దానికి తగ్గట్టుగానే మీ మనస్తత్వాన్ని సిద్ధం చేసుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటున్నా సరే, మీకు ఏది కావాలో అలాంటి మైండ్ సెట్ మీరే తయారు చేసుకోవాలి. మీ మనస్తత్వం ఎలా ఉంటుందో మీ మెదడు కూడా మీకు అలాంటిదే ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు ముందే ఇలాంటి నమ్మకాల్ని మనసులో పెట్టుకుంటే, నాకు అస్సలు ఎదుగుదల లేదు, నేను ఒక అపజయాల మూటను, పుట్టుకతోనే నాది దురదృష్టం, నేను ఎప్పుడు బాధల్లోనే ఉంటాను, నేను ఎప్పుడు అనారోగ్యంతోనే రోగిలాగా ఉంటాను, ఇలాంటి మైండ్ సెట్ కనుక ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడు, ఆ భాగ్య విధాత వచ్చినా సరే మీ తలరాతని మార్చలేడు. వైద్యులకే వైద్యుడైన ఆ పరమాత్ముడు, సుప్రీం సర్జన్ కూడా మీ రోగాన్ని నయం చేయలేడు. అందుకే మనం ఎప్పుడు మన యొక్క మైండ్ సెట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చివరగా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చేటప్పుడు వీల్ చైర్ మీద వచ్చాడు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం తన సొంత కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అన్నిటికన్నా పెద్ద విశేషం ఏంటంటే, అతడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు డాక్టర్ అతనికి ఒక నిజం చెప్పారు. బాబు, నీకు ఇచ్చిన ఆ ఇంజెక్షన్ కేవలం 15 రూపాయల శక్తినిచ్చే ఇంజెక్షన్ మాత్రమే. అంటే ఆ వ్యక్తి కేవలం తన బలమైన నమ్మకం మరియు మైండ్ సెట్ వల్లే కోలుకొని నడవగలిగాడని దీని యొక్క అర్థం. ఓం శాంతి.